సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి సీఐ వీర రాఘవులు 25 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో డీఎస్పీ సీఐని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం వారి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడం నేరమన్నారు ఏసీబీ డీఎస్పీ జగదీష్. ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముంది అంటే సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhsకు ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడుల అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీపీ రైడ్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. డీఎస్పీ పార్థసారథి అదేవిధంగా సీఐ రాఘవులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీపీ రైడ్స్ నిర్వహించారు. ఇటీవల కాలంలోనే నిబంధనలకు విరుద్ధంగా సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్లు డాక్టర్లు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మెడికల్ కౌన్సిల్ బోర్డు అధికారులకు, వైద్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఒక 4 డాక్టర్లను కూడా మెడికల్ నిబంధనల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ హాస్పిటల్స్ మొత్తం కూడా స్కానింగ్ సెంటర్లో క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు. వాళ్ళు కేవలం అంటే క్వాలిఫైడ్ డాక్టర్లు కాకపోయినప్పటికీ కూడా బోర్డుల మీద వాళ్ళు నేమ్ పెట్టుకొని మరి ఈ ప్రజలను మోసం చేస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో ఐఎంఏ సీరియస్ గా కూడా అటు జిల్లా కలెక్టర్ కు వైద్య శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని స్కానింగ్ సెంటర్ల మీద క్రిమినల్ కేసులను కూడా నమోదు చేశారు పోలీసులు. అలాంటి ఒక స్కానింగ్ సెంటర్ కు సంబంధించి క్రిమినల్ కేసు విషయంలోనే హాస్పిటల్ నిర్వాహకులను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఆ అరెస్ట్ విషయంలో ఈ డిఎస్పీ పార్థసారథి అదేవిధంగా సిఐ వీరరాఘవులు ఇద్దరు కూడా 25 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలో వీళ్ళు 16 లక్షలకు బేరం కుదిరించుకున్నారు అతని దగ్గర. ఆ 16 లక్షలు కూడా ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. ఆ ఏసీబీని ఆశ్రయించడంతో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ అధికారులు సూర్యాపేట డిఎస్పీ కార్యాలయంపై ఏసీబీ రైడ్ నిర్వహించారు. రైడ్ నిర్వహించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను వాళ్ళకు చూపించారు. 16 లక్షలు వీళ్ళు డిమాండ్ చేసినట్లు అతను ఒప్పుకున్నట్లు కూడా ఆ ఆధారాలు మొత్తం కూడా రికార్డుతో సహా వాళ్ళ ముందు పెట్టడంతో పాటు మొత్తం కూడా ఏసీపీ సోదాలు చేశారు. ఆఫీసులో డిఎస్పీ కార్యాలయంతో పాటు సిఐకి సంబంధించిన అదేవిధంగా డిఎస్పీకి సంబంధించిన ఇళ్లలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ అధికారులు మొత్తం కూడా రైడ్ నిర్వహిస్తున్నారు. ఇక లంచం డిమాండ్ చేసినందుకు వాళ్ళు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రేపు డిఎస్పీని అదేవిధంగా సిఐలని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు కూడా ఏసీబీ డిఎస్పీ జగదీష్ చెప్పుకొచ్చారు. ఎవరు లంచం అడిగినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా కూడా ఫిర్యాదు చేయాలి, ఎవరైనా భయపడొద్దు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఈ సూర్యాపేటకు సంబంధించి ఏదైతే వైద్య శాఖ నిర్లక్ష్యం వల్ల చాలా హాస్పిటళ్లలో క్వాలిఫైడ్ డాక్టర్లు లేరు, అదేవిధంగా వాళ్ళు నకిలీ డాక్టర్లందరూ కూడా డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. పేదల రక్తాన్ని దోచుకొని వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది అనేక ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఈ ఏదైతే 4 స్కానింగ్ సెంటర్లు ఇటీవల ఐఎంఏ బయట పెట్టిందో ఆ స్కానింగ్ సెంటర్లకు సంబంధించి కూడా వాళ్ళకి ఎలాంటి అంటే క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి అర్హతలు కూడా లేవు. కానీ వాళ్ళు మాత్రం డాక్టర్లుగా చలామణి అవుతూ కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి వైద్య శాఖ అధికారికి చెప్పుకొచ్చారు. కానీ హాస్పిటల్స్ కు సంబంధించి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ ని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాల్సిన వైద్య శాఖ అధికారులు కూడా డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళు రెన్యువల్ చేస్తున్నారని ఇటీవల కాలంలో సూర్యాపేటకు సంబంధించిన యువజన సంఘాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించి కావచ్చు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చాలా సీరియస్ గా వాళ్ళంతా కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ వైద్య శాఖ అధికారులను కూడా తనిఖీలు చేయాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ అవినీతి ఆరోపణలతో అవినీతి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ మీద పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డిఎస్పీ పార్థసారథి అదేవిధంగా సిఐ
సిఐ వీరరాఘవుల్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, వాళ్ళ అదుపులోకి తీసుకోవడం మాత్రం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండలు దంచుకొడుతున్నాయి. సాయంత్రం వాతావరణం చల్లబడి వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్, చింతల్, గాజుల రామారంలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బల్దియా అధికారులు. వెదర్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటి నుండి ఈదురుగాలులతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం చాలా ప్రాంతాల్లో కురుస్తుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారం, కుకట్పల్లి, మియాపూర్, దాంతోపాటు మూసాపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కొంతమేరకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 2 గంటల పాటు అంటే ఇంకొక 2 గంటల వరకు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఇటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే సూచన కూడా ఇప్పటికే అధికారులు చేసిన పరిస్థితి. సో శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం కొంతమేరకు కొన్ని ప్లేసెస్లో మోస్తారుగా వర్షం కురుస్తుంది. మరి కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నాయి. ఇటు హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు మొత్తం కలిపి కూడా నగర వ్యాప్తంగా ప్రస్తుతం ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతోపాటు చాలా ప్లేసెస్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. సో ప్రస్తుతానికి నగర వ్యాప్తంగా కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. చాలా ప్లేసెస్లో దీనివల్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం, ప్రతిసారి వర్షం కురిసినప్పుడు ఇదే విధంగా ఈదురుగాలు వీస్తే ఖచ్చితంగా అటు వృక్షాలు విరిగిపడడం కావచ్చు, విద్యుత్ స్తంభాలపైన పడిన కారణంగా చాలా వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు 2 గంటల పాటు కూడా జీహెచ్ఎంసీ లిమిట్స్లో వెదర్లో చేంజెస్ ఉంటాయని చెప్పారు. కాబట్టి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు పూర్తి స్థాయిలో. ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు అనుకోవచ్చు, కొంతమేరకు 10 దాటిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాల్లో వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వర్షం కురిస్తే ఖచ్చితంగా వర్షపు నీరు వచ్చి చేరిన కారణంగా చాలా వరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, వర్షపు నీరు కారణంగా చాలా వరకు వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి వెహికల్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి వాటికి ఎక్కడ తావు లేకుండా ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగిన పరిస్థితి. ముఖ్యంగా మూసాపేట్ సంబంధించి మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద చిన్న వర్షం కురిసినా కూడా మొత్తం వర్షపు నీరు వచ్చి చేయడము, వాటర్ సంబంధించిన ల్యాగింగ్ ఎక్కువగా కూడా అక్కడ ఏర్పడుతుంది. సో అక్కడ రోడ్డు కనిపించకుండా ఉన్న కారణంగా చాలా వరకు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు చాలా స్లోగా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ వెనక వస్తున్న వాహనాలు కిలోమీటర్ల మేరకు కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అంటే వర్షం కురిస్తే ఎక్కడ వర్షపు నీరు నిలుస్తుంది అనేది ఆల్రెడీ అధికారుల నోటీస్లో ఉంది. సో అలాంటి ప్లేసెస్ని ముందుగా అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ వర్షము నీరు నిలవకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో మోడరేట్ రెయిన్ఫాల్, లైట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి టైమ్స్లో అనవసరంగా బయటికి రావద్దు. బయటకు వచ్చి ఒకవేళ వర్షం కురవడం కావచ్చు, లేకపోతే ఈదురుగాలు, దాంతోపాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని అపీల్ చేస్తున్నారు. కానీ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. మరొక 2 గంటల పాటు అంటే ఆల్రెడీ ఇప్పుడు 10 అవుతుంది, దాదాపుగా 12 వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న సిచ్యువేషన్. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్లో మాత్రం కొంత మేరకు వర్షం తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్లేసెస్లో వర్షం కురిసింది, కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురిశాయి. ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్లో చిరుజల్లులు కూడా ఆగిపోయాయి. కానీ శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఇంకా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇంకో 2 గంటల పాటు కూడా ఈ వర్ష సూచన ఉంది. లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికారులు చేస్తున్నారు. శ్రవంతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ.
సరిహద్దుల వెంట పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్ సాంబాలో పాక్ డ్రోన్లు మళ్లీ కలకలం సృష్టించాయి. దీంతో సాంబాలో మళ్లీ బ్లాకౌట్ విధించారు. పాక్ డ్రోన్లను నేలమట్టం చేస్తున్నారు భారత బలగాలు. ఇటు సాంబాలో పేలుళ్ల శబ్దం వినిపిస్తోంది. సరిహద్దుల వెంట పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్ సాంబాలో పాక్ డ్రోన్లు మళ్లీ కలకలం సృష్టించాయి. దీంతో సాంబాలో మళ్లీ బ్లాకౌట్ విధించారు. పాక్ డ్రోన్లను నేలమట్టం చేస్తున్నారు భారత బలగాలు. ఇటు సాంబాలో పేలుళ్ల శబ్దం వినిపిస్తోంది. ప్రజావాణి ఫిర్యాదులను బాధ్యతతో పరిష్కరించాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్. ఇవాల్టి జీహెచ్ఎంసీ ప్రజావానికి 61 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు కర్నల్. వాటిని సంబంధిత అధికారులకు కేటాయించి తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కువగా టౌన్ ప్లానింగ్, ట్యాక్స్ విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ యాజమాన్యం, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్సీడీ సంస్థ సాధించిన పురోగతిని ప్రశంసించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. 20 ఏళ్లుగా దార్శనికత, కస్టమర్ ప్రధానం అనే నినాదంతో ఎన్సీడీ ముందుకెళ్తుందన్నారు. ఈ 20 ఏళ్ల వేడుక తమకు మైల్ స్టోన్ వంటిదన్నారు సంస్థ ఎండీ శ్రీనివాసరావు. రాబోయే రోజుల్లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ మరిన్ని ప్రతిష్టాత్మక, వినూత్నమైన ప్రాజెక్టులను చేపడుతుందని ప్రకటించారు. ఎన్సిడి 20 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఆధ్వర్యంలో కూడా జరుపుకుంటున్న సందర్భం. మామూలుగా మేమంటోళ్ళు ఇవ్వాలి అని చెప్తే రావడం జరిగింది. ఏదేమున్నా కూడా ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టపడండి ముందుకు పోయే సమస్య లేదు. ఏ ప్రొఫెషన్ అయినా కూడా, పాలిటిక్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇంకా వేరే ప్రొఫెషన్స్ ఏవైనా కూడా. మరి అట్లాంటి దీనిలోపట 20 సంవత్సరాలు సునాయాసంగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే వారి కష్టం తెలుస్తున్నది. మరి ముందు ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము మంచి పెరగాలి, మీరందరూ పాత రోజులు మళ్ళీ రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ. శ్రీనివాసరావు గారు ఈరోజు 20 years సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు. 20 years హీస్ కంటిన్యూయింగ్ ఆన్ ద సేమ్ ఇండస్ట్రీ అండ్ డెలివరింగ్ హ్యాపీ ప్రాజెక్ట్స్, హ్యాపీ లైఫ్స్, ట్రాన్స్ఫార్మింగ్ and contributing the development to the city and generating revenue and economy to the country and giving so many jobs by giving you a happy homes. ఈరోజు ఎన్సిడి 20 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, దానికోసం రాత్రనక పగలనక కష్టపడినటువంటి నా మిత్రుడు శ్రీనివాస్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి, సపోర్టర్స్కి, ముఖ్యంగా దానిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మరింత రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు 20 సంవత్సరాల వార్షికోత్సవం అంచెలంచెలుగా క్వాలిటీని నిలుపుతూ ప్రజల కస్టమర్స్ మనోభావాలను కాపాడుతూ మరి ఈరోజు గ్రేటెడ్ కమ్యూనిటీ వైజ్గా, ఇండిపెండెంట్ వైజ్గా, హైరైజ్ బిల్డింగ్స్ వైజ్గా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఎదుగుతున్నటువంటి మా మిత్రులు
శ్రేయోభిలాషులు శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రంగంలో నలుమూలలా ఏ మూల కూడా లోపం రాకూడదనే ఉద్దేశంతో చక్కటి కన్స్ట్రక్షన్ స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారికి కంపెనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా ఈ వేదిక మీద ముగ్గురు ట్రూ లీడర్స్, ప్రభాకర్ అన్న, మా ప్రసాద్ అన్న, మా సీనన్న కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మా కన్స్ట్రక్షన్ రంగానికి ఒక ఆయువులాగా, ఒక గాలి పీల్చుకునే విధంగా మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ఈవెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, మా బిల్డర్స్ కమ్యూనిటీ తరపున మా సీనియర్కి ప్రత్యేక ధన్యవాదాలు. దళితుల జనాభా ప్రకారమే రిజర్వేషన్స్ ఉండాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏపీ కాకినాడలో నిర్వహించిన మాలల మహారణబేరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే. మాల సంఘాల నేతలు వివేక్ వెంకటస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఓట్ల కోసమే ఈ వర్గీకరణను వాడుకుంటున్నారని అన్నారు. ఈ సభకు ఏపీ నుంచి మాలలు పెద్ద ఎత్తున వచ్చారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు మాల సంఘాల నేతలు. రావు గారి 70వ జయంతి మన మధ్యలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఈ సభలో మాలలకు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి కొట్లాడాలి, మనకు అన్యాయం కాకుండా చూసుకునే బాధ్యత అందరు మాలల నుండి అన్ని అసోసియేషన్లు ఒక తాటిపైకి వచ్చి ఒక లీడర్షిప్లో ఎట్లయితే తెలంగాణలో మాలలందరూ కూడా కలిసి పోరాటం చేశారో ఇక్కడ కూడా అదే పోరాటం జరగాలని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే వర్గీకరణ సమస్య ఉందో చాలాసార్లు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. దళితులకు రిజర్వేషన్స్ పాపులేషన్ వైజ్ పెంచే అవసరం ఉన్నది. మొన్న సెన్సస్ కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారు. మీరు సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో ఎంపెరికల్ డాటా అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఏదైతే తీర్మానం ఇచ్చిందో దాని గురించి సరైన కమిటీ వేసి స్టడీ చేసి నిజంగానే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏమో ఎవరికి అన్యాయం అయిందని చెప్పి ఆ డాటా తీసుకున్న తర్వాతనే ఈ వర్గీకరణ చేసేది అవసరం. కేవలం ఓట్ల కోసము రాజకీయ నాయకులందరూ కూడా వాడుకుంటున్నారు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. నిజంగా వర్గీకరణ కావాలనుకుంటే అన్ని రంగాలలో వర్గీకరణ కావాలి. బడ్జెట్లు వేసేటప్పుడు దాని గురించి మాట్లాడరు, ఈ కార్పొరేషన్లో అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు మాట్లాడరు, ఇంకా ఇతర చోట్ల కూడా ఎక్కడైతే నిజంగానే ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా వర్గీకరణ చేసే అవసరం ఉంది. కానీ అక్కడ వారి సొంత లాభాల కోసము వారి సొంత ఎజెండా పెట్టుకొని వారు ఇవన్నీ కూడా చేస్తుంటారు. అందు గురించి దళితులందరూ కూడా ఐక్యమై ముందుకొచ్చి కొట్లాడి మనకి ఏదైతే ఆర్థికంగా రావాలో ఇవన్నీ కూడా సాధించుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా తక్కువైపోయినాయి. అవుట్ సోర్సింగ్లో రిజర్వేషన్స్ పెట్టలేదు, అవుట్ సోర్సింగ్లో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ సమస్యల మీద అందరూ కలిసి కొట్లాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఈరోజు ఎవ్రీ టైం చెప్తున్నాం కదా, అన్ని చోట్ల కూడా ఇది చెప్తున్నాం. మీరు పెంచండి రిజర్వేషన్స్, ఎట్లయితే తమిళనాడులో, హర్యానాలో, పంజాబ్లో చేసినారో ఇక్కడ కూడా పెంచి రిజర్వేషన్స్లో అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఒక విషయం అందరు కూడా గమనించాలి. ఒక్కసారి దళితుడు పుట్టినప్పుడు ఎప్పుడు కూడా దళితుడే ఉంటాడు. ఎంత పెద్దగా అయినా కానీ దళితుడు అని చెప్పి ఏదైతే కులం మీద వివక్ష ఉందో అది కులం వివక్ష పోయే వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మెస్ వరల్డ్ పోటీలు ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి. భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో స్కెడ్యూల్లో మార్పులు చేయాలని ఆలోచించినా ఇప్పుడు యథావిధిగా కార్యక్రమాలను నిర్వహించబోతోంది రాష్ట్ర టూరిజం శాఖ. ఇందులో భాగంగానే మెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ 1 నాగార్జున సాగర్ విజిట్ చేసింది. రేపు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించడంతో పాటు చమ్హల్లా ప్యాలెస్ లో గ్రాండ్ గా వెల్కమ్ డిన్నర్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్లో ఫస్ట్ టైం జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలు టూరిజం ప్రమోట్ చేసేందుకు చక్కని వేదికగా భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే తెలంగాణ జరూరానా అంటూ స్పెషల్ ట్యాగ్ లైన్ జోడించింది. గ్లోబల్ మ్యాప్ పై రాష్ట్రంలోని టూరిస్ట్ స్పాట్లను పెట్టేందుకు స్పెషల్గా స్పిరిచువల్, హెరిటేజ్, టెంపుల్, మెడికల్ టూర్లని ప్లాన్ చేసింది. తెలంగాణ వారసత్వం, ఘనమైన చరిత్ర, సంస్కృతిని తెలిపేలా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ను రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. నాగార్జున సాగర్ ని విజిట్ చేశారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. రేపు చార్మినార్ వద్దకు వెళ్లనున్నారు. హెరిటేజ్ వాక్ లో భాగంగా రేపు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు వాక్ చేయబోతున్నారు మోడల్స్. దీంతో పాటు లాడ్ బజార్ లో ఎంపిక చేసిన షాప్లలో గాజులు షాపింగ్ చేయనున్నారు కంటెస్టెంట్స్. ఆ తర్వాత చౌమహల్లా ప్యాలెస్ లో గ్రాండ్ గా వెల్కమ్ డిన్నర్ ఇస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. ఇందులో తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ దమ్కి బిర్యానీ, కుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కి గోష్, పన్నీర్ టిక్కా, పులావ్, బాదుషా, గులాబ్ జామ్ లాంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పాటు ఆయా దేశాల కంటెస్టెంట్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జపాన్ కు చెందిన సుషి, చైనీస్ డిమ్సమ్, థాయ్ గ్రీన్ కర్రీ, యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా, ఫ్రెంచ్ రాటటౌలీ, స్పానిష్ పాయెల్లా, అమెరికాకు సంబంధించి మెక్సికన్ టాకోస్, బ్రెజిలియన్ పైజోడా, అమెరికన్ బార్బిక్యూ రిబ్స్, క్వినోవా సలాడ్ వడ్డించనున్నారు. హెరిటేజ్ టూర్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన కొంతమంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్ 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్ ను విజిట్ చేస్తుండగా మరికొంతమంది యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ని విజిట్ చేస్తారని తెలిపారు అధికారులు. అక్కడ 2 నుంచి 3 గంటల వరకు వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేలా ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 15వ తేదీన యాదగిరిగుట్ట, పోచంపల్లి హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, 16న పిల్లలమరి బనియన్ ట్రీ, సిటీలోని ఎక్స్పీరియం పార్కులకు వెళ్లనున్నారు. 17న రామోజీ ఫిలిం సిటీ, 18వ తేదీన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూమ్లకు వెళ్తారని తెలిపారు అధికారులు. మిస్ వరల్డ్ పోటీలను 5 వేదికల్లో నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఈవెంట్స్, ట్రైడెంట్ లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టీ హబ్ లో ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్స్, శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్, హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో కంటెస్టెంట్స్ స్టే చేసే ట్రైడెంట్ హోటల్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. కంటెస్టెంట్స్ వెళ్లే ప్రాంతాలలోనూ భారీ బందోబస్తు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాపై వందలాది కేసులు నమోదవుతున్నాయి. సే నో టు డ్రగ్స్ పేరుతో మత్తు పదార్థాలను కట్టడి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు డ్రగ్స్ మాఫియాలో సినిమా ఇండస్ట్రీ, విద్యార్థులు, యువత చాలా కేసుల్లో చిక్కుకున్నారు. అయితే హైదరాబాద్లో డాక్టర్ డ్రగ్స్ కు బానిసై పోలీసులకు పట్టుబడింది. ఆరోగ్యం గురించి చెప్పాల్సిన డాక్టరే డ్రగ్స్ వినియోగించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా ఎక్కడో అక్కడ మత్తు పదార్థాలు తీసుకుంటున్న కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల రాయదుర్గంలో డాక్టర్ కొకైన్ డ్రగ్స్ ను ఆన్లైన్ లో కొనుగోలు చేసి డెలివరీ తీసుకుంటుండగా పట్టుబడింది. ఆ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ కు బానిసగా మారానని ఒప్పుకుంది. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. చాలా మంది ఆనందం కోసం తెలిసి తెలియక డ్రగ్స్ తీసుకుంటున్నారన్నారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ప్రొఫెసర్ వివాంష్. డ్రగ్స్ వినియోగిస్తున్న వారందరిలో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ప్రజలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు వివాంష్. జనాలు జనరల్గా ఏం చేస్తారంటే డ్రగ్స్ని మొదటగా ఎక్స్పెరిమెంటల్ ఊరికే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకుంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది మన యొక్క రివార్డ్ సిస్టమ్ని మొత్తం హైజాక్ చేస్తుంది. అంటే మనకి ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేటట్టు, మన డోపమైన్ బాగా రిలీజ్ అయ్యేటట్టు, గాల్లో తేలుతున్నట్టు, మన ఇబ్బందుల నుంచి మనం దూరం అవుతున్నట్టు, అంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఒక రకమైన ఫాల్స్ ఫీలింగ్స్ అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒక నేరపూరితమైన దృష్టితో కన్నా ఒక రోగిలాగా ఒక వ్యాధి అతను ఆ వ్యాధితో సఫర్ అవుతున్న రోగిలాగా మాత్రమే చూడాలండి. ఎందుకనంటే ఈ పర్టిక్యులర్ డ్రగ్స్ యొక్క వినియోగం అనేది మన సమాజంలో అడుగడుగునా కనబడుతుండింది.
ఈ వేళ్ళూనుకు పడుతున్న ఈ డ్రగ్స్ యొక్క వ్యాప్తి డాక్టర్స్ లెవెల్ వరకు వచ్చింది అని అంటే కొంచెం బాధపడాల్సిన విషయమే. కాకపోతే దీన్ని మనము మూల కారణాలన్నీ వెతికి దాన్ని ఒక వ్యాధిలాగా చూసి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెటర్ అండి. డ్రగ్స్ కు బానిసలైన వారు దాన్ని అధిగమించవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులకు డి అడిక్షన్ ట్రీట్మెంట్ తో సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేలా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రగ్స్ బారిన పడిన ప్రతి ఒక్కరూ చికిత్స తీసుకుంటే డ్రగ్స్ నుంచి విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు డాక్టర్ వివాంష్. కావాల్సిన రక్త పరీక్షలన్నీ చేసి వాళ్ళ యొక్క మోటివేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అసెస్ చేసేసి వాళ్ళకి అడ్మిషన్ అవసరమైతే అడ్మిషన్ చేసుకుంటాము, లేదా ఓపీ ట్రీట్మెంట్ అవసరమైతే ఓపీ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒక్కసారి అడ్మిట్ చేసుకుంటే వాళ్ళకి మరియు వాళ్ళ యొక్క ఈ డ్రగ్స్ వల్ల వచ్చే చెడు ఫలితాలన్నింటినీ మేము దాదాపుగా దూరం చేసి డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే మళ్ళీ మందు మీదకి మనసు పోకుండా ఆ క్రేవింగ్స్ అనేటివి లేకుండా అయ్యేటట్టు మేము మందులు ఇస్తాం. వాళ్ళ యొక్క మోటివేషన్ లెవెల్స్ని పెంచేటట్టు కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఏమవుతారనంటే ఈ మందు వల్ల వచ్చే చెడు ఫలితాలు ఏమున్నవి వాళ్ళు పర్సనల్గా అనుభవించారు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను కాబట్టి దీని నుంచి దూరం అవ్వడం బెటర్ అని చెప్పేసి ఈ యొక్క మత్తు పదార్థాలన్నిటి నుంచి దూరం అవుతారు. ఏ వృత్తిలో ఉన్నా ఎంత తీవ్ర ఒత్తిడికి గురైనా డ్రగ్స్ వాడొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. డ్రగ్స్ వినియోగదారులను పెడ్లర్స్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు యాక్టివ్ అయ్యారు. నగరంలోని స్లీపర్ సెల్స్ పై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడతారన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాలు మారుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించడంతో హైదరాబాద్లో నిఘా పెంచారు సిటీ పోలీసులు. ఓల్డ్ సిటీ, సౌత్ జోన్తో పాటు సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని డిఫెన్స్, ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలో స్లీపర్ సెల్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. గతంలో టెర్రరిస్ట్ పేలుళ్ల కేసుల్లో దర్యాప్తు చేసిన మాజీ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు పోలీసులు. స్లీపర్ సెల్స్ మూవ్మెంట్స్ తో పాటు పోలీస్ రికార్డుల్లో ఉన్న అనుమానితులు, అసాంఘిక శక్తులు, పాక్ ఉగ్రవాద సానుభూతి పరుల వివరాలు సేకరించడంతో పాటు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివిధ దేశాల కంటెస్టెంట్స్ రావడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కేంద్ర హోంశాఖ సూచనలతో రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలోని డిఫెన్స్, ఐటీ సంస్థల వద్ద పహారా కాస్తున్నాయి దళాలు. ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వాట్సాప్తో ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లను ఉపయోగించి ఫైనాన్షియల్ ఫ్రాడ్లకు పాల్పడుతున్నారు. వాట్సాప్లో కొత్త విధానంతో మోసం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా కొత్త విధానం? ఇది ఎంత ప్రమాదం? ప్రజలు ఆ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ ది స్టోరీ. వాట్సాప్లో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తెలియని నెంబర్ నుంచి ఫోటోను పంపించి స్కామ్ చేస్తున్నారు. ఈ ఫోటో సాధారణంగా కనిపించినా అందులో మాల్వేర్ దాగి ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన వెంటనే ఫోన్లో ఉన్న డేటా, బ్యాంకింగ్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఓటీపీలు, యూపీఐ సమాచారం అన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్తాయి. ఇమేజ్ స్టెనోగ్రఫీతో ఫోటోలకు మాల్వేర్ను రహస్యంగా ఎంబెడ్ చేస్తారంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఆ ఫోటోను ఓపెన్ చేసిన వెంటనే మాల్వేర్ యాక్టివ్ అవుతుంది. అది ఫోన్ను రిమోట్గా కంట్రోల్ చేస్తుంది. దీంతో నేరగాళ్లు ప్రజల అకౌంట్స్ నుంచి డబ్బులు దోచేస్తారు. తెలియని ఫోటోలను ఓపెన్ చేస్తే మోసపోతారని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో ఫేస్బుక్ ని హ్యాక్ చేసినట్లు ఇప్పుడు వాట్సాప్ ని కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. మాల్వేర్ బైట్స్ అనే ఏపీకే ఫైల్ ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇలాంటి మాల్వేర్ హ్యాకింగ్ నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నారు.
సైబర్ నేరగాళ్లు ఎలాంటి లింక్స్, మెసేజెస్, ఫోటోలు పంపినా ఈ మాల్వేర్ బైట్స్ వాటిని తొలగిస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. జరుగుతున్న ఈ వాట్సాప్ స్కామ్స్లో ఏంటంటే మెయిన్గా ఓటీపీ అండ్ లింక్స్ వస్తూ ఉంటాయి. లింక్స్ రావచ్చు, లేదంటే ఫోటో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎడిట్ చేసి స్క్రిప్ట్లో యాడ్ చేసి కూడా ఇమేజ్ని పంపుతారు. మనం ఎప్పుడైతే ఆ ఇమేజ్ని కానీ లింక్ని కానీ ప్రెస్ చేస్తామో ఈ యొక్క మాల్వేర్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి మన పర్సనల్ కాంటాక్ట్స్ కానివ్వండి, మన పర్సనల్ ఫొటోస్ కానివ్వండి మొత్తం స్కామర్కి అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ మన ఫ్రెండ్ అయినా సరే, మన ఇంట్లో వాళ్ళైనా సరే వాట్సాప్లో కనుక మనకి ఏదైనా ఓటీపీ వచ్చింది అని మళ్ళీ ఒకసారి అది నాకు పంపించు అని మెసేజ్ చేస్తే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాట్సాప్ ఓటీపీని షేర్ చేయొద్దు. చేసిన వెంటనే మీ యొక్క వాట్సాప్ మొత్తం కూడా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, స్కామర్ కంట్రోల్లోకి. మీరు ఈవెన్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు మెటాకి వాళ్ళు మెయిల్ పెట్టి లేదంటే కనుక మన చర్యలు తీసుకునేసరికినే ఒక 10 hours 15 hours అయిపోతుంది. కాబట్టి సో మీ యొక్క కాంటాక్ట్స్ ఆ యొక్క కాన్వర్జేషన్స్ అన్నీ స్కామర్స్ చదువుతారు, చదివి మిమ్మల్ని బెదిరిస్తారు. అదే అమ్మాయిలు అయితే కనుక వాళ్ళ యొక్క ప్రైవేట్ కాన్వర్జేషన్స్ని, వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఇన్ కేసు ఉంటే కనుక మాఫ్ చేసి బెదిరించే అవకాశాలు చాలా ఉన్నాయి. తెలియని నెంబర్ల నుంచి వచ్చిన ఫోటోలను ఓపెన్ చేయవద్దంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఫోన్లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉండాలని తెలిపారు. ఫోన్ని కంపల్సరీ అప్ టు డేట్ పెట్టుకోండి. రెండోది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో మన ప్లే సెక్యూర్ మన 100% ప్లే ప్రొటెక్ట్ని 100% ఆన్ చేసి ఉంచాలి. మూడోది వచ్చేసి ఇప్పుడు మాల్వేర్ రిమోర్స్ లైక్ ఇప్పుడు మాల్వేర్ బైట్స్ అని ఒకటి ఉంది మనకి గూగుల్ ప్లేలో. దాన్ని యూజ్ చేసి ఇప్పుడు దానికి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అది తీసుకున్నా సరే ఎప్పటికప్పుడు ఏమైనా ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది, ఆ యాక్సెస్ని కట్ చేసేస్తుంది అనమాట. వాట్సాప్ సెట్టింగ్స్లో ఆటో డౌన్లోడ్ ఆప్షన్ను డిజేబుల్ చేయాలని, ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ యాప్లు, ఫోన్ల ఓఎస్ అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. జీహెచ్ఎంసీలో చెత్త సేకరణ అంశం వివాదాస్పదంగా మారుతోంది. కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర 100 కిలోలకు పైగా పోగయ్యే చెత్త సేకరణను రామ్కీ సంస్థకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. ఇన్ని రోజులు తామే మొత్తం చెత్త సేకరిస్తుండగా ఇప్పుడు రామ్కీ సంస్థ కోసం బల్దియా ఉన్నతాధికారులు కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు హోటల్స్, హాస్పిటల్స్ దగ్గర స్వచ్ఛ ఆటో కార్మికులపై రామ్కీ ప్రతినిధులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రేటర్లో ప్రతిరోజు 9,000 టన్నుల చెత్త జనరేట్ అవుతోంది. ప్రతి ఇంటికి, హాస్పిటల్స్, హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కు తిరుగుతూ చెత్త సేకరిస్తున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ దగ్గర బల్దియా కార్మికులు సేకరించి సిటీలో ఉన్న సెకండరీ డంపింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి రామ్కీ వెహికల్స్ తో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. అయితే ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్స్ నుంచి స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరిస్తూ అందులో వచ్చే ప్లాస్టిక్, ఐరన్ వస్తువులను సపరేట్ చేసి బయట అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు బల్క్ గార్బేజ్ విధానంతో కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర పోగయ్యే చెత్తను తామే సేకరిస్తామంటూ రామ్కీ సంస్థ ముందుకు వచ్చింది. కమర్షియల్ బిల్డింగ్స్ అయిన హాస్టల్స్, హోటల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ దగ్గర స్వచ్ఛ ఆటో కార్మికులు చెత్తను సేకరిస్తూ ప్రతి నెల ఎంతో కొంత వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా తమ ఏరియాలో ఉన్న ఇండ్లతో పాటు కమర్షియల్ బిల్డింగ్ల దగ్గర డబ్బులు వస్తే తమకు వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు రామ్కీ సంస్థ వచ్చి కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరించి తమకు ఆ డబ్బులు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛ కార్మికులు. కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర పోగయ్యే చెత్తను సేకరించి ఎంత బరువు ఉందని వెయిటేజ్ చేసి దాని ప్రకారం డబ్బులు వసూలు చేసేందుకు రామ్కీ సంస్థ ప్లాన్ చేస్తోంది. దీంతో ఆదాయం పెంచుకోవచ్చనేది రామ్కీ సంస్థ ఉద్దేశమని అంటున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. హోటల్స్, హాస్పిటల్స్, షాప్స్ దగ్గర ప్రతి నెల ఎంతో కొంత తీసుకునే స్వచ్ఛ ఆటో కార్మికులను పక్కన పెట్టి రామ్కీకి ఇస్తే తమ పొట్ట కొట్టడమేనని అంటున్నారు కార్మికులు. దీంతో పాటు షాప్స్ వారికి భారమయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు. అన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన రామ్కీకి ఇక్కడ మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గార్బేజ్ తీసుకొని పోతారు, బల్క్ గార్బేజ్. స్కూలు, కాలేజు, హోటలు, ఫంక్షన్ హాలు, బారు, రెస్టారెంట్, ఈ జిహెచ్ఎంసీలో రకరకాలుగా ఎప్పటి నుండో తక్కువ పైసలకు సర్వీస్ చేస్తున్నారు. జీతం లేదు, ఎస్ఐపిఎఫ్ లేదు. అది కూడా రామ్కీ తీసుకుంటా అంటే మరి వాళ్ళు ఎట్లా బతకాలి? చచ్చిపోవాలనా? ఇప్పుడు వినోద్ చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా చచ్చిపోవాలనా? అరే స్వచ్ఛ ఆటో లేకపోతే అసలు ఆ కరోనాలో ఎవరయ్యా బయటకు వచ్చి సర్వీస్ చేసింది? ఇదే స్వచ్ఛ ఆటో అన్నకు దండం పెట్టింది, దేవుడితో సమానమని కాలు మొక్కిన రోజులు మర్చిపోయారా? ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు నిరసన చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఉన్న విధంగానే హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరించే హక్కును తమకే ఉంచాలని డిమాండ్ చేశారు. విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ
100 కిలోల బల్క్ గార్బేజ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా కార్మికులని వాళ్ళ కింద పెట్టుకొని మేము జీతాలు ఇస్తాము, మీరు మా కింద పని చేయండి అనే విధంగా వాళ్ళు ఒక క్రియేట్ చేసుకొని మెల్లమెల్లగా స్వచ్ఛ ఆటో వ్యవస్థనే కబలించుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ నింపుకోవడానికి కార్మికులు పొట్టగొట్టాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరిస్తుంటే రామ్కీ సంస్థ ప్రతినిధులు వచ్చి తమపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్వచ్ఛ ఆటో కార్మికులు. బల్క్ గార్బేజ్ విధానాన్ని కంటిన్యూ చేస్తే త్వరలో అన్ని సర్కిళ్లలో ధర్నాలు చేసి ఆటోలు బంద్ చేసి చెత్త సేకరణ ఆపేస్తామంటున్నారు. బల్క్ గార్బేజ్ విధానంతో తాము నష్టపోతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. విశ్వాసం లేకుండా మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇదే విధంగా చేస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కొన్ని మా సంఘాలన్నీ కూడా ముక్కుముడిగా మొత్తానికి ఆటోలు మొత్తం ఐకమత్యమై మొత్తం బస్తీవాసులకు వెళ్ళి ఇళ్ళలో చెత్త తీయకుండా ధర్నాలు దిగాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకొకటి కార్మికులను ఇబ్బంది పెట్టి ఎవరితోటి మాల్సోలతో అగ్రిమెంట్ చేసుకుని అప్పటి వరకు ఆపండి, మీరు చెత్తలు తీయకండి అని ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ బల్క్ గార్బేజ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. జీహెచ్ఎంసీకి కొత్తగా వచ్చిన కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈ అంశంపై సంబంధిత అధికారులతో మీటింగ్ పెట్టి రివ్యూ చేసి పరిష్కారం చూపిస్తామని స్వచ్ఛ ఆటో కార్మికులకు హామీ ఇచ్చారు. ఐపీఎల్ రీస్కెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను వారం రోజులు నిలిపివేశారు అధికారులు. ఉద్రిక్తతలు సద్దుమణగడంతో మధ్యలో ఆగిపోయిన మ్యాచ్లను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నారు. మొత్తం 6 స్టేడియాల్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ. జూన్ 3 ఫైనల్ మ్యాచ్ జరుపనున్నారు బీసీసీఐ అధికారులు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ రీస్కెడ్యూల్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, పహల్గామ్ ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ నెల 8న జరగనున్నటువంటి అటు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ జరుగుతున్నటువంటి మ్యాచ్ ను బ్లాక్అవుట్స్ తో పూర్తిగా ధర్మశాలలో జరిగినటువంటి ఆ మ్యాచ్ ని ఆ రోజు అయితే ఏ రోజు 8 మేన ఆ రోజు క్లోజ్ చేశారు. అక్కడ బ్లాక్అవుట్స్ తో పూర్తిగా కూడా ప్రేక్షకులను కూడా బయటికి పంపించారు. సో అది ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్ 58వ మ్యాచ్. అది 10 ఓవర్ల ఒక బాల్ పడేసరికి దాదాపు 122 స్కోర్ తో ఒక వికెట్ కోల్పోయి ఉంది. సో అప్పటికే ఆ మ్యాచ్ ఆపేశారు. అంటే ఈ పరిస్థితి చేదాటిపోతుంది. సో ఇండో పాక్ మధ్య రోజు రోజుకి పరిణామాలు మారుతున్నాయి కాబట్టి సో పూర్తిగా కూడా ఈ ఐపీఎల్ కూడా నిరవధికంగా వాయిదా వేసి భారత సైన్యానికి అండగా ఉంటామంటూ కూడా బీసీసీఐ ప్రకటించింది. సో కాసేపటి క్రితమే మళ్ళీ ఈ ఐపీఎల్ రీషెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం అవుతుందంటూ కూడా తెలియజేశారు. ప్రకటన కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. సో ఈ నెల 29న ఐపీఎల్ క్వాలిఫై మ్యాచ్ ఉంటుంది. ఈ నెల 30న ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఇక క్వాలిఫై 2 జూన్ 1న 6 వేదికల్లో మొత్తం ఈ 17 మ్యాచ్లు కూడా జరగనున్నాయి. ఓవరాల్ గా జూన్ 3 ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జూన్ మంత్ లో ఈ 10 ఫ్రాంచైజీలు ఐపీఎల్ కి సంబంధించినటువంటి టీమ్ లో విదేశీ ప్లేయర్స్ అంటే ఫారెన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియాకి సంబంధించి కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, సో న్యూజిలాండ్ కానీ ఇట్లాంటి దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో వారి షెడ్యూల్స్ చేంజ్ అవుతాయి. జూన్ లో వారికి సంబంధించినటువంటి సిరీస్లు కూడా వేరే దేశాల్లో కానీ వారి దేశాల్లో ఉంటాయి కాబట్టి సో ఈ నెల ఎండింగ్ లో కానీ జూన్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ వీక్ లోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తో పాటు బీసీసీఐ సమావేశమయ్యారు. భద్రతా దృష్ట్యా కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రక్షణ శాఖ తో పాటు పూర్తిగా కూడా చర్చించి ఈ రోజు అయితే తుది నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికీ లేదు. ఎందుకంటే ఫస్ట్ షెడ్యూల్ విడుదలైనప్పుడు మాత్రం క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ 2 మ్యాచెస్ కూడా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెట్టాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పూర్తిగా చేంజ్ అయింది. సో మొత్తానికి ఇందులో ఎక్కువగా అటు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, తర్వాత ముంబై, అహ్మదాబాద్ ఈ స్టేడియాల్లోనే నిర్వహించాలని పూర్తిగా కూడా ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో 17 మేన మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన అనంతరం ఈ పూర్తిగా కూడా అన్ని మ్యాచ్లు అంటే
ఎక్కువగా డబుల్ మ్యాచెస్ కూడా ఎక్కువగా పెట్టారు. ఇటు 17th రోజు మాత్రం 2 మ్యాచెస్ ఉంటాయి. అటు 7:30కి అంటే నైట్ ఒక 17th రోజు ఒకే మ్యాచ్ ఉంటుంది, కానీ 18th రోజు 2, మళ్ళీ 19th 20th ఒక మ్యాచ్ ఉంటుంది. ఇక 21st రోజు కూడా ఒకే మ్యాచ్, 22 రోజు కూడా ఒకే మ్యాచ్. సో మొత్తానికి అయితే ఈ IPL రీషెడ్యూల్ అయితే ప్రకటించారు. క్వాలిఫైర్, ఫైనల్ మ్యాచ్లు ఇంకా పూర్తిగా ఈ వేదికలు అయితే కన్ఫర్మ్ కాలేదు. గాను లీగ్ ఏవైతే ఇప్పుడు వరకు మిగిలిన లీగ్ మ్యాచ్లకు సంబంధించి మాత్రం షెడ్యూల్ అయితే ప్రకటించారు. 6 వేదికలలో పూర్తిగా ఈ అయితే IPL అయితే కంటిన్యూ కాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా భద్రతా దృష్ట్యా కానీ, స్టేడియంలో ఏర్పాట్లు కానీ పూర్తిగా కూడా అరేంజ్మెంట్స్ కూడా అక్కడ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. శ్రవంతి. రైట్ అనిల్, థ్యాంక్ యూ. నల్గొండలో పర్యటించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. నాగార్జున సాగర్ తీరంలోని బుద్ధ భవన్లో పూజల అనంతరం ధ్యానం చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఘనంగా స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజీ అధికారులు వివరించారు. అనంతరం జాతక వనంలో బుద్ధ చరితంపై కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు.